హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆల్రెడీ 13,000 రూపాయల చొప్పున ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు ఉంటారో, అంటే పిల్లల్ని 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూల్ కాలేజీలకు పంపిస్తూ ఉన్నారో ఆ తల్లులందరికీ కూడా తల్లికి వందనం పథకం ద్వారా గత జూన్ నెల 12వ తారీఖునే ఒక పిల్లాడు ఉంటే 13,000 రూపాయలు, ఇద్దరు ఉంటే 26,000 రూపాయలు, ముగ్గురు ఉంటే 39,000 రూపాయలు, ఇలా ఎంతమంది పిల్లలున్నా 5 మంది ఉన్నా 6 మంది ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి కూడా 13,000 రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం అయితే వారికి జమ చేయడం జరిగింది. మరి జూన్ 12న తొలి విడత ఇచ్చారు. అయినా కానీ లబ్ధిదారులకు చాలామందికి డబ్బులు పడలేదు. మరి జూలై 10వ తారీఖున 2వ విడత ఇచ్చారు. అయినా కానీ చాలామంది లబ్ధిదారులు కంటే తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడలేదు. మరి ఇక్కడ చివరగా మనకు మరొకసారి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటి వరకు తొలి విడత డబ్బులు పడినటువంటి వారికి, 2వ విడతలో డబ్బులు పడినటువంటి వారికి మరి ఇప్పుడు వారందరికీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారంతా కూడా డబ్బులు పడ్డాయి. 1-2 చోట్ల డబ్బులు పడ్డాయి. ఎవరెవరికి కూడా ఇబ్బంది లేకుండా కంటిన్యూగా వారికి డబ్బులు వేసేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం. కానీ చాలామంది పిల్లల పేర్లు లిస్టులోనే రాలేదు. పూర్తిగా అర్హుల లిస్టులోనూ లేవు, అనర్హుల లిస్టులోనూ లేవు. దాంతోపాటుగా చాలామంది తల్లులకు కొన్ని కంప్లైంట్స్ అయితే వచ్చాయి. అంటే మీకు ఈ అర్హత ఉంటే అర్హత లేదు మీకు అని చెప్పేసి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి ప్రభుత్వం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూపించింది. మరి అటువంటి వారందరినీ కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అర్జీ పెట్టుకోమని చెప్పింది. చాలామంది అర్జీ కూడా పెట్టుకున్నారు. అయినా కానీ ఇక్కడ చాలామంది తల్లులకు డబ్బులు పడలేదు. మరి ఇటీవల ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా 325 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తుంది అని చెప్పేసి విద్యాశాఖ మంత్రి అయితే ఒక ఫైల్ పైన సంతకం కూడా చేశారు. మరి సంతకం చేసి ఆయన ఫైలు అయితే మూవ్ చేయడం జరిగింది. మరి తాజాగా చాలామందికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే, చాలామంది గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మాకు ఈ సమస్య లేదు, అయినా కానీ మాకు చూపిస్తుంది, ప్రాబ్లం ఏంటో మాకు తెలియట్లేదు అని చెప్పి చాలామంది అర్జీ పెట్టుకున్నారు. అర్జీ పెట్టుకున్నా కానీ అక్కడ ఏమైందంటే చాలామంది అధికారులు అర్జీలను ఇంకా పరిష్కరించలేదు అని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు కూడా చాలామంది తల్లులు NBM అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేస్తే స్టేటస్ అనేది ఇంకా ఓపెన్ అనే చెప్పి ఉంది. అంటే ఓపెన్ అని ఉంటే ఇంకా మీ సమస్య పరిష్కారం కాలేదని అర్థం. అంటే ఓపెన్ అంటే ఇంకా వెరిఫికేషన్ చేస్తున్నారని అర్థం. ఇలాగే ఉంది. మరి ఇంకా ఓపెన్ అనే ఉంది. మరి ఎప్పుడో జూన్లో డబ్బులు వేస్తే అప్పుడు గ్రీవెన్స్ పెట్టినా కానీ ఇప్పటి వరకు కూడా ఓపెన్ అని చెప్పి ఉంది. ఇలా ఓపెన్ అని చెప్పి ఉండడంతో చాలామంది తల్లులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అటువంటి వాటన్నిటినీ కూడా క్లియర్ చేయమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 15 లోపు క్లియర్ చేసేయండి, తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మరి అవి క్లియర్ చేశారా లేదా, మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఈ రోజు నుంచి పడుతున్నాయా లేదా అనే వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు కంప్లీట్గా నేను తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఎందుకంటే తల్లికి వందనం పథకం అనేది చాలామంది తల్లులకు వారి పిల్లలను చదివించుకోవడానికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ చదివించుకోవడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి గతంలో కూడా ఉండే ఈ పథకం కానీ ఇప్పుడు ఒకరికే ఇచ్చారు. ఇక్కడ ఎంతమంది ఉన్నా కూడా ఇస్తున్నారు. కాబట్టి మన కూటమి ప్రభుత్వంలో మరి ప్రతి తల్లికి కూడా ఉపయోగపడేటువంటి పథకం. ఇప్పటికీ డబ్బులు పడనటువంటి వారు ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా 325 కోట్ల రూపాయలు వేయాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారు కూడా సంతకం చేశారు. మరి డబ్బులు అనేది ఎప్పటి నుంచి పడుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేసే ముందు దయచేసి ఒక రిక్వెస్ట్, వీడియోని ఇంకా మీరు లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి వెంటనే లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింక్ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు.
తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. అలాగే నోటిఫికేషన్ గంట ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనం ముందుగా చెప్పినట్లు జూన్ 12వ తారీఖున ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. మరి తల్లికి వందనం పథకాన్ని జూన్ 12న విడుదల చేస్తే చాలామందికి డబ్బులు పడలేదు. మరి అటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పింది. సచివాలయాలకు వెళ్ళి కంప్లీట్ చేయండి, మీకు డబ్బులు వేస్తామని చెప్పింది. మరి చాలామంది తల్లులు సచివాలయానికి వెళ్ళి అర్జీ పెట్టారు, కంప్లైంట్ పెట్టారు. అలాగే మళ్ళీ జూలై 10వ తారీఖున రెండో విడత ఇచ్చారు. మరి జూలై 10వ తారీఖున రెండో విడతలో డబ్బులు పడ్డాయా అని చూస్తే ఎవరైతే జూన్ 12న అర్జీ పెట్టుకున్నారో డబ్బులు పడని వారికి జూలై 10న కూడా డబ్బులు పడలేదు. మరి జూలై 10వ తారీఖున ఇచ్చినటువంటి డబ్బుల్లో కూడా కొత్తగా 1వ తరగతిలో చేరిన పిల్లలకు, కొత్తగా ఇంటర్మీడియట్లో చేరిన పిల్లలకు ఇచ్చారు. వారికి కూడా డబ్బులు పడలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. మరి అందులో కూడా చాలామంది అనర్హులు మిగిలిపోవడంతో వాళ్ళు మళ్ళీ గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టారు. అయినా కానీ ఏమైందంటే వారికి కూడా డబ్బులు పడలేదు. ఇలా డబ్బులు పడకపోవడంతో చాలామంది ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. మరి ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే వారి ఇబ్బందులన్నీ కూడా గమనించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వారికి ఇంకా 325 కోట్ల రూపాయలను వేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఫైల్ పైన విద్యాశాఖ మంత్రి గారు సంతకం చేసి ఫైల్ మూవ్ చేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఎవరైతే ఇంకా గ్రీవెన్స్ పెండింగ్లో ఉన్నారో అధికారులంతా మనకు ఆ గ్రీవెన్సులన్నీ కూడా పరిష్కారం చేసేయండి. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఇటువంటివన్నీ కూడా ఎవరైతే ఇంకా క్లియర్ చేయలేదో కరెంటు బిల్లుకు సంబంధించి ఈ అర్జీలన్నీ కూడా క్లియర్ చేయండి. క్లియర్ చేసేసి మీరు 15 లోపు క్లియర్ చేసి కనుక అప్డేట్స్ ఇస్తే మీకు ఖచ్చితంగా ఎక్కువ డబ్బులు అనేది ప్రాసెస్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అయినా కానీ ఇక్కడ ఏమైందంటే చాలామంది అధికారులు ఇంకా ప్రాసెస్ అనేది చేయలేదు. ఇంకా చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు, మాకు ఇంకా ఓపెన్లోనే ఉంది, మరి మాకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పి అడిగారు. మరి ఓపెన్ అని ఉంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ సమస్యను క్లియర్ అవుతుందని అర్థం అన్నమాట. ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తాయి, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎవరికైతే నిజంగా అర్హత లేదో వారు నిజంగా వెళ్ళి గ్రీవెన్స్ పెట్టినా కూడా వారికి డబ్బులు అయితే వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి పథకం, చాలా ఇంపార్టెంట్ పథకం కూడా. మరి ఎన్నిసార్లు మనం కంప్లైంట్ పెట్టినా, గ్రీవెన్స్ పెట్టినా కానీ అది క్లియర్ అయ్యి మళ్ళీ కూడా మనకు వరకు రావాలంటే నేను చెప్పేది ఒకటేనండి. అందుకే నేను ప్రతి పథకానికి సంబంధించిన 1-2 వీడియోలు 3 వీడియోలు కూడా ఉంటాయి మన ఛానల్లో. ఎందుకంటే ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు, సమస్య ముందే చెప్పేస్తాను. నేను ఈ సమస్యను ముందే మీరు క్లియర్ చేసుకుంటే మరి తర్వాత అప్లై చేసుకునే తర్వాత క్లియర్ చేయడం అంటే కుదరదు. మీరు క్లియర్ చేసుకున్నా కూడా అది అక్కడ ఆన్లైన్లో చూపించదు, మీకు డబ్బులు రాదు. అదేదో పథకం రాకముందే మీరు క్లియర్ చేసుకుంటే మీకు అప్పుడు ఆన్లైన్లో సరిగ్గా చూపిస్తుంది. ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా తొందరపడద్దు. మీరు అన్ని వివరాలు, అన్ని అర్హతలు పరిశీలించుకోండి. మీరు గూగుల్లోకి వెళ్ళి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని కొడితే చాలు. స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ లేకపోతే అన్నీ సాటిస్ఫైడ్ అని ఉండాలి. మీకు ఒకటి అన్సాటిస్ఫైడ్ ఉన్నా కానీ మీకు ఏ పథకము రాదని అర్థం అన్నమాట. అక్కడ మీకు కూడా సాటిస్ఫైడ్ అని ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. ప్రతి పథకం ద్వారా డబ్బులు వస్తాయి. మరి అన్సాటిస్ఫైడ్ అంటే రాదనమాట. మరి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకొని కనుక మీరు రెడీగా ఉంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. మరి ఒకసారి మీరు అవి చెక్ చేసుకోండి. మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను మనకి ఈ రోజు నుంచే కూడా పంపిణీ చేయబోతున్నట్లు కూడా ప్రభుత్వం అయితే చెబుతుంది. కానీ ఇంకా చాలామంది అధికారులు అయితే పరిష్కరించలేదు. అంటే 15 తర్వాతనే డబ్బులు వేయాలి. కానీ ఇక్కడ చాలామంది ఇంకా సమస్య అనేది పరిష్కరించలేకపోవడంతో మళ్ళీ కూడా ప్రభుత్వం వాయిదా వేసి దసరా కానుకగా తల్లుల ఖాతాల్లోకి ఎవరైతే తల్లులు ఇంకా డబ్బులు పడలేదు, ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి పిల్లలు చదువుతున్నా, పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నా, వారికి అన్ని అర్హతలు ఉన్నా కానీ డబ్బులు పడదని చెప్పేసి చాలామంది గ్రీవెన్స్ పెట్టుకున్నారు కదా, కంప్లైంట్ పెట్టారు. అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అయితే డబ్బులు వేయబోతుంది. ఎవరి డబ్బులు ఎక్కడికి పోవు. నిజంగా మీకు అర్హత అనేది ఉంటే గనక మీకు డబ్బులు అనేది
ఎవరు ఆపరు, ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిద్ధం చేసింది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మీకు తల్లికి వందనం పథకం ద్వారా పెండింగ్ డబ్బులను వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సరే గ్రీవెన్స్ పెట్టుకొని ఉంటే కనుక ఒకసారి మీరు ఇలా ఫోన్లో చెక్ చేసుకోలేకపోతే మీరు నేరుగా ఏం చేస్తారంటే గ్రామ వార్డు సచివాలయాలు అందుబాటులోనే ఉంటాయి. మరి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ వెల్ఫేర్ సెక్రటరీ గారు ఉంటారు. ఆయన లాగిన్లో ఒకసారి చెక్ చేయమని చెప్పండి. ఆధార్ నెంబర్ ఇస్తే ఆయన ఒకసారి చెక్ చేస్తాడు. మీ పిల్లల పేర్లు వచ్చాయా లేదా, లిస్టులో వచ్చాయా లేదా అని ఆల్రెడీ సచివాలయంలో జాబితాలు ఉన్నాయి, అర్హుల జాబితాలు ఉన్నాయి. గ్రీవెన్స్ పెట్టుకొని మళ్ళీ కూడా అర్హులైనటువంటి వారి జాబితాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఏదైతే గ్రీవెన్స్ పెట్టారో అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అక్కడికి వెళ్తే మీకు అన్నీ క్లియర్గా తెలుస్తాయి. మరి ఖచ్చితంగా ఆ విధంగా వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ వారంలోనే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడతాయి. అధికారులు కూడా వేగంగా సమస్యలన్నీ కూడా అర్జీలు పెట్టిన వాళ్ళే అర్జీలన్నీ కూడా వెళ్ళి వారు వెరిఫికేషన్ చేస్తున్నారు. ఆ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని కూడా అర్హులుగా పరిగణిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు వస్తాయి. ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.